మిథున్ దాదా లెజెండరీ నటుడికి ప్రతిష్టాత్మక దాదాసాహెబ్ ఫాల్కే పురస్కారం 8 అక్టోబర్ 8న ప్రదానం. ఆంధ్రప్రదేశ్లో జిల్లాకి ఒకటి సైబర్ పోలీస్ స్టేషన్. కొత్తగా 24 స్టేషన్ల ఏర్పాటుకు ప్రతిపాదనలు. జమ్మూ కాశ్మీర్ డీజీపీగా నళిన్ ప్రభాత్ బాధ్యతలు. 1992 బ్యాచ్ ఐపీఎస్ అధికారి అయిన నళిన్ ప్రభాత్ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లోని మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లో విధులు నిర్వర్తించారు. ఆహార భద్రత ప్రమాణాల ప్రాధికార సంస్థ ఎఫ్ఎస్ఎస్ఏఐ తాజా నివేదిక కళ్లకు కడుతోంది. ఆహార పరీక్షలు, నిఘా తదితరాలను పరిగణలోకి తీసుకొని ఎఫ్ఎస్ఎస్ఏఐ రూపొందించిన సూచీలో 8 రాష్ట్రాలు, జమ్మూ కాశ్మీర్ మినహా మిగిలినవి ఏవీ 100 మార్కులకు గాను సగం స్కోరును కూడా దాటలేదు. తెలంగాణ 35.75, ఏపీ 27 మార్కులతో వరుసగా 23, 28 ర్యాంకులను పరిమితం అయ్యాయి. 2018-19 సూచీలో ఆంధ్రప్రదేశ్ 47 మార్కులు రాబట్టింది. తర్వాత కాలంలో అవి మరీ తగ్గేసుకుపోవడం, జగన్ జమానాలో అనారోగ్యకర ఆహారం వల్ల తలెత్తే వ్యాధుల మూలంగా ఇండియా ఏటా $2,800 కోట్ల మేర నష్టపోతున్నట్లు పరిశీలనలు చాటుతున్నాయి. స్టెమ్ సైన్స్ అండ్ టెక్నాలజీ, ఇంజనీరింగ్, మ్యాథమెటిక్స్ కోర్సుల్లో అమ్మాయిలు విరివిగా చేరుతున్నారు. అబ్బాయిలకు ధీటుగా రాణిస్తున్నారు. కానీ ఆయా రంగాల్లో భిన్న స్థాయిలో పనిచేస్తున్న వారిలో స్త్రీల సంఖ్య తక్కువగా ఉంది. 146 దేశాల స్టెమ్ ఉద్యోగుల్లో మహిళలు 28.2%. ప్రపంచవ్యాప్తంగా స్టెమ్, నాన్ స్టెమ్ రంగాల్లో కొన్నేళ్లుగా ఉద్యోగినుల వాటా ఎంతంటే 2019, 2020, 2021, 2022, 2023, 2024 వరుసగా గ్లోబల్ జెండర్ గ్యాప్ రిపోర్ట్ ప్రకారం భారతీయుల ఉన్నత విద్య గమ్యస్థానాల్లో దుబాయ్ మన దేశానికి సమీపంలో ఉండటంతో విద్యార్థుల ఆసక్తి అక్కడే విదేశీ వర్సిటీల క్యాంపస్లు, కాలేజీల మెరుగైన విద్య, జాబ్ ఓరియంటెడ్ కోర్సుల పెంపు, ప్రత్యేక కార్యాచరణ, నేరాలు తక్కువగా ఉండటంతో హాయిగా చదువుకుంటున్న విద్యార్థులు. కవలలే గాని గర్భాశయాలు వేరు. పండంటి పాప, బాబు జననం చైనాలో అరుదైన ఘటన. పిల్లాడు 3.3 కిలోలు, పాప 2.4 కిలోల బరువుతో పుట్టారు. అయితే వారిద్దరూ చెరో గర్భాశయంలో పెరిగారు. ఇలా జంట గర్భాశయాలుండడాన్ని వైద్య పరిభాషలో యూటరస్ డైడెల్ఫిస్గా పిలుస్తారు. కేవలం 0.3% మంది మహిళల్లో మాత్రమే ఇందుకు అవకాశం ఉంటుంది. ఐఎస్ఎస్ చేరిన డ్రాగన్ వ్యోమగాములు సునీత విలియమ్స్, బుచ్ విల్మోర్లను వెనక్కు తీసుకొచ్చేందుకు బయలుదేరిన స్పేస్ ఎక్స్ డ్రాగన్ వ్యోమనౌక అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రానికి చేరుకుంది. స్పేస్ ఎక్స్ క్రూ 9 మిషన్ను అమెరికాలో ఫ్లోరిడాలోని కేప్ కార్నివాల్ నుంచి శనివారం ప్రయోగించడం తెలిసిందే. వైమానిక దళాధిపతిగా ఏపీ సింగ్ అమర్ప్రీత్ సింగ్. విద్యార్థులకు అపార్ నంబర్. దేశంలో చదువుతున్న విద్యార్థులందరికీ కేంద్ర ప్రభుత్వం 12 అంకెలతో కూడిన ఆటోమేటెడ్ పర్మనెంట్ అకాడమిక్ అకౌంట్ రిజిస్ట్రీ నంబర్ కేటాయించిందని పాఠశాల విద్యా డైరెక్టర్ విజయ రామరాజు సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. గత అకాడమిక్ వివరాలు తెలుసుకునేందుకు ఇది ఉపయోగపడుతుందని పేర్కొన్నారు. ఇదే నంబర్ను డిజిలాకర్తో అనుసంధానం చేయడం ద్వారా విద్యా సంబంధమైన అన్ని పత్రాలు పొందవచ్చని వివరించారు. ప్రస్తుతం 9, 10 తరగతుల విద్యార్థులకు అపార్ నంబర్ కేటాయించాలని నిర్ణయించామని, అనుమతి పత్రాలను అక్టోబర్ 14న అన్ని పాఠశాలల ప్రధానోపాధ్యాయులు సమర్పించాలని పేర్కొన్నారు.